హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్ ఏం సంగతులు. క్రికెట్ అప్డేట్ గురించి మాట్లాడేసుకుందామా. సో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, గుడ్ న్యూస్లు ఉన్నాయి, హైలైట్ న్యూస్లు ఉన్నాయి, షాక్ చేసే న్యూస్లు ఉన్నాయి. వీడియోని రష్ డౌన్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న ఎర్రబడని కూడా ఏం చెప్తాను. సో ఇంకా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's get started. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. PCCI పెట్టిన కొత్త రూల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ షో అక్కడ చేసుకుంటే రిటైర్మెంట్ ప్లేయర్స్ కోసం ఈ రూల్ పెట్టినది. మళ్ళా వాళ్ళు రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకొని మళ్ళా టీమిండియాలోకి రావాలంటే వెనక్కి తీసుకున్నాక కూడా మళ్ళా 5 years దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మినిమం వాళ్ళు వచ్చేసి మ్యాక్స్ అంటే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకునేది 30-32 years ఏజ్ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు మళ్ళీ 5 years వెయిటింగ్ పీరియడ్ అంటే 35-37 years అయిపోద్ది. మళ్ళీ అప్పుడు వచ్చేసి మాకాడ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, మాకాడ వచ్చేసి ప్లేస్మెంట్ లేవు అనేసి మళ్ళీ వాళ్ళైతే ఛాన్స్ అయితే దొరకదు. మళ్ళీ వారి రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చి లాభం కూడా లేకుండా పోతుంది. సో మొత్తానికి వచ్చేసి ఇదైతే ఈ రూల్ అయితే నాకైతే అర్థం కాలే. మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముంబై లీగ్ లో షైన్ అవుతున్న అర్జున్ టెండూల్కర్ బాంద్రా బాస్టర్స్ ఆపోజిట్ గా ఆడుతూ అక్కడ వచ్చేసి బ్యాటింగ్ లో 66 runs చేసిండు అండ్ బౌలింగ్ చేస్తూ 3 wickets అయితే తీసుకొని ఆల్ రౌండింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చిండు మన అర్జున్ టెండూల్కర్. సో చూడాలి మరి ఎటుంటదేమో. ఇది వచ్చేసి ముంబై లీగ్ T20s లో అయితే జరిగింది. సో ఇది మొత్తానికి ఒక డొమెస్టిక్ ఇదైతే ఉంది. సో దీని గురించి అయితే చెప్పాను. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక షాక్ చేసే న్యూస్ చెప్పాలన్నా, సూర్యకుమార్ యాదవ్ అండ్ ముంబై ఇండియన్స్ యొక్క అఫీషియల్ అకౌంట్ ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి అన్ఫాలో అయితే చేసిండు. ఇంకా అలానే వచ్చేసి ముంబై ఇండియన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్ ని కూడా తన అకౌంట్ నుంచి అయితే డిలీట్ అయితే చేసిండు. సో ఏమైతుందో ఈ ముంబై ఇండియన్స్ టీంలో ఫస్ట్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, ఇప్పుడు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. సో ఏందో మరి ఇప్పుడు వచ్చేసి అంత మంచిగా అయితే కనబడట్లేదు. ఇంకా ఎప్పుడు ఈ యొక్క ఇష్యూస్ ని క్లియర్ అవుతాయేమో చూద్దాం. సో మళ్ళా సూర్యకుమార్ యాదవ్ కూడా డ్రాప్ అయిపోతారా ఏమో చూద్దాం, వెయిట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఒపీనియన్ ని దీని మీద ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్లో రికార్డ్స్ గురించి మాట్లాడేసుకుందామా. అదే ఫస్ట్ జియో హాట్స్టార్ రికార్డ్ గురించి మాట్లాడేసుకుందాం. జియో హాట్స్టార్ లో వచ్చేసి హైయెస్ట్ వ్యూడ్ మ్యాచ్ ఇన్ ఐపీఎల్ 2026 ఏది తెలుసా? ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్. 55 million వ్యూస్ అయితే వచ్చినాయి ఈ యొక్క మ్యాచ్ కి. ఇది మొత్తానికి జియో హాట్స్టార్ యొక్క రికార్డు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్స్ మీదకి వచ్చేద్దాం. ఐపీఎల్ 2026 లో మోస్ట్ అటెండెన్స్ ఉన్నటువంటి గ్రౌండ్ వచ్చేసి అహ్మదాబాద్ స్టేడియం. సో ఇందులో వచ్చేసి 90,014 అటెండెన్స్ అయితే ఉంది. సో అంటే 90,014 మెంబర్స్ అయితే వచ్చినారు గ్రౌండ్ కి. సో ఇది మొత్తానికి హైయెస్ట్ అటెండెన్స్ ఇన్ ఐపీఎల్ 2026. సో ఇది మొత్తానికి ఐపీఎల్ లో ఉన్న అప్డేట్స్. సో ఐపీఎల్ కి సంబంధించిన అప్డేట్స్, ఇవి రికార్డ్స్. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండియా మీదకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ల కోసం మొహమ్మద్ సిరాజ్ కి వచ్చేసి రెస్ట్ అయితే ఇచ్చినారంట. సో ఇంకా ఆ ప్లేస్ లో మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ అయితే తీసుకొచ్చినారు. సో ఇది మొత్తానికి ప్రసిద్ధ్ కృష్ణ అయితే మొహమ్మద్ సిరాజ్ అయితే రిప్లేస్ అయితే చేయబోతున్నారు. సో నాకైతే ఆ రెస్ట్ ఎందుకు ఇచ్చినా నాకైతే అర్థం కావట్లే. సో మీరు తెలియజేయండి. గుజరాత్ టైటన్స్ ప్లేయర్ వచ్చినాడు. గుజరాత్ టైటన్స్ ప్లేయర్ మళ్ళీ బయటికి పోయినాడు. ఇంకో గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అయితే వచ్చిండు. జస్ట్ ఫర్ ఫన్ గైస్, ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ఛాన్స్ అయితే దొరికింది. సో చూద్దాం మరి అతన్ని ఎలా పర్ఫామ్ చేస్తాడేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓడిఐస్ మీదకి వచ్చేసి రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఫుల్లీ ఫిట్ అయితే ఉన్నారంట ఓడిఐ సిరీస్ కోసం. ఆఫ్ఘనిస్తాన్ మీద జరగబోయే ఓడిఐ సిరీస్ కోసం రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా అయితే ఇద్దరు కూడా ఫిట్ గా అయితే ఉన్నారంట. సో లెట్స్ సీ ఎట్లా పర్ఫామ్ చేస్తారేమో చూద్దాం. సో మొత్తానికి వచ్చేసి ఆడుతున్నాడు. రో అయితే ఆడుతున్నాడు, ఓ అయితే ఆడట్లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ రో అయితే ఆడుతున్నాడు. సో ఇట్స్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో నిజంగా నేనైతే హ్యాపీగా ఉన్నా. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అప్డేట్ బట్ నాట్ లీస్ట్, అదే మన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి అజిత్ అగర్కర్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చినారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి. అదేంటంటే
ఇంగ్లాండ్ సిరీస్ వరకు విరాట్ కోహ్లీ వచ్చేసి ఫిట్ అయిపోవచ్చు అనేసి అయితే ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చిండు. సో ఫిట్ అయిపోతాడనేసి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఫిట్ అయిపోయి వచ్చేస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యాజ్ అ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ముందే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే మిస్ అయితే చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. సో ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకా ఇంగ్లాండ్ సిరీస్ కైనా ఫిట్ అయిపోతే ఇట్స్ గుడ్. సో ఇది మొత్తానికి ఈ క్రికెట్ అప్డేట్. సో ఈ అప్డేట్స్లలో మీకు ఏ అప్డేట్ బాగా అనిపించింది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. SSLC చేసేస్తూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో సినిమా అప్డేట్స్ తోటి కలుసుకుందాం. అప్పుడు వరకు సైనింగ్ ఆఫ్టర్ VIPs అఫీషియల్స్. బాయ్.